హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏపీ డిఎస్సి రాయబోతున్న విద్యార్థులు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏపీ కరెంట్ అఫైర్స్ ఇవి. వీటిపైనే రేపు ప్రధానంగా ఫోకస్ చేసే అవకాశం ఉంది. ఇవేనండి రేపు ఎగ్జామ్లో అడగబోతున్న యొక్క అంశాలండి. ఈ క్రింది వాళ్ళు సరికానిది ఏది అంటుండే ఇక్కడ ఏపీ కరెంట్ అఫైర్స్, టాప్ కరెంట్ అఫైర్స్ అండి. ఏపీ ఇంపార్టెంట్. జాతీయ పరోక్ష పన్నుల అకాడమీ ఇది సత్యసాయి జిల్లాలో పాల సముద్రంలో ఉంది. 2024లో మోడీ ప్రారంభించారు. తొలి కంప్యూటర్ క్వాంటమ్ విలేజ్ అమరావతి రైటే అండి. ఎన్టీఆర్ పెన్షన్ స్కీమ్ ప్రారంభించింది పెనమాకండి 2024 జూలై 1. నర్సాపురం మీద లేసులకి ఈ మధ్య జిఐ ట్యాగ్ కూడా లభించింది. మొత్తం ఇక్కడ 19 వస్తువులు ఉన్నాయి ఏపీ నుండి. ఇప్పటివరకు జిఐ ట్యాగ్ పొందిన వస్తువులు. మరి ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ సహకారం లేదండి. రాంగ్ ఉంది ఇక్కడ. మరో ప్రశ్న చూడండి. ఈ క్రింది వాళ్ళ తప్పును గుర్తించండి. ఏంటండి? రాష్ట్ర అక్షరాస్యత 67% రైటే అండి. అక్షరాస్యత సంపూర్ణత కలిగిన తొలి రాష్ట్రం మిజోరాం అండి. రీసెంట్లీ ఈదుపురం గ్రామంలో దీపం పథకం 2ని లాస్ట్ ఇయర్ ముఖ్యమంత్రి ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లాలో రైటే అండి. అమరావతిలో శ్రీ పొట్టి శ్రీరాముల యొక్క విగ్రహం యొక్క ఆవిష్కరణ అండి. 58 అడుగులు ఎత్తైంది. రైటే అండి. నాగాయి లంకలో క్షిపణి పరీక్ష కేంద్రానికి మోడీ శంకుస్థాపన చేశారు. ఇందులో ఏది రాంగు లేదు, అన్నీ కూడా రైటే ఉన్నాయి. ఇక్కడి నుంచి గ్యారెంటీ అడుగుతాడు. ఈ మధ్య ఏపీ జనాభా గురించి ఏదో ప్రశ్న అడుగుతున్నాడు. ఏపీలో ఇక్కడ అక్షరాస్యతలో చివరి ప్లేస్ అని జిల్లా అడిగిండు. విజయనగరం జిల్లా అండి. విజయనగరం డిస్టిక్. మరొకటి చూడండి. రాష్ట్రంలో నూతన సైనిక పాఠశాల రేపు జూన్ నుండి ఎక్కడ స్టార్ట్ కాబోతుంది? జూన్ అకాడమిక్ యొక్క ఇయర్ నుండి. ఆల్రెడీ సార్ ఇక్కడ మన కేతనకొండన, ఖాజానా, లంబసింగిన, ఏటి కొప్పాక, కొండకోపల్లి, రంగురంగుల బొమ్మలు, ఏటి కొప్పాక, లక్క బొమ్మలు. ఓకే, ఇక లంబసింగి, ఆంధ్ర కాశ్మీరు, ఖాజాలో ఏపీ జ్యుడిషియరీ అకాడమీ ఉంది. ఆన్సర్ కేతనకొండ. ఆల్రెడీ ఇక్కడ సార్ ఏపీలో ఇక్కడ సార్ ముఖ్యంగా కోరుకొండలో సైనిక పాఠశాల ఉంది. చిత్తూరు జిల్లాలో కలికిరిలో సైనిక పాఠశాల ఉంది. ఓకే, అదేవిధంగా సార్ ఇక్కడ మనకి కృష్ణపట్నం దగ్గర అక్కడ కూడా ఒక సైనిక పాఠశాల ఉంది. ఏపీలో 4వ సైనిక పాఠశాల కృష్ణా జిల్లాలో కేతనకొండ. ఇంత చదువుతుంది. ముఖ్యంగా సార్ ఈసారి గ్యారంటీగా నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఈసారి గ్యారంటీగా నువ్వు ఒక విన్నర్గా ఉండాలి. ఈ అవకాశం ఇది మళ్ళీ రాదు ఇక్కడ. ఈ అవకాశాన్ని మీరు బాగా వినియోగించుకోండి సార్, ఈ యొక్క అవకాశాన్ని. ఓకే, మరొకటి చూడండి సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఏపీ కరెంట్ అఫైర్స్ అమ్మా. ఇవన్నీ కూడా ఈ క్రింది వల్ల సరైన వాటిని గుర్తించండి. ఏంటండి? 2047 నాటికి 10 సూత్రాల ద్వారా సంపూర్ణంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని ఇక్కడ గుర్తించాలని చెప్పి ముఖ్యమంత్రి ప్రతిపాదించాడు. P4 కార్యక్రమం ద్వారా పేదరిక నిర్మూలన. ఓకే సార్ ఇక్కడ P4 సార్ ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ఈ 4 అంశాల ద్వారా పేదరికాన్ని నిర్మూలించడమే ప్రధానమైన ఎజెండా. 2025 ఏప్రిల్ 30న వెలగపూడిలో P4 కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించారు సార్. ఇవే సార్ ఇక్కడ రేపు ఎగ్జామ్లు అడిగేది. వీటిపైన సార్ మన ప్రతి ఒక్క వీడియో మన ఏపీ కానిస్టేబుల్లో రీసెంట్ తెలంగాణ గ్రూప్ 2లో ప్రభావం సృష్టించింది. చూసుకోండి సార్, లైవ్లో కూడా మీరు చూసుకోవచ్చు. ఏమి అడిగినామంటే రేపు డిఎస్సి టోటల్ ఎనప్ ఇక్కడ ఏపీ తెలంగాణ ఎనీ పోటీ పరీక్షల్లో రాయబోతున్న విద్యార్థులకి టోటల్ ఎనప్ అండి ఇక్కడ. ఓకే, మన యాప్ను అక్కడ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఉంది. టోటల్ అండి విశాఖ అరకులోయలో ఉన్న గిరిజన నృత్యం తిమ్సా అండి. తిమ్సా గిరిజన నృత్యం. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద నౌకా నిర్మాణ కేంద్రం ఏంది? హిందుస్థాన్ షిప్ యార్డ్ ఇక్కడ ఒకేసారి ఇక్కడ
ఓకే విఎస్పి ఇదండి ఇక్కడ తిల్సా కదండి ఇక్కడ తిమ్సా ఇదండి ఇక్కడ ఇందులో రాంగ్ ఏది లేదండి అన్ని కూడా సరైనవే అన్ని కూడా సరైనవే మరొకటి చూడండి ఈ క్రింది వల్ల సూపర్ 6 పథకాలతో ఇక్కడ ఓకే సూపర్ 6 పథకాలతో సంబంధం లేనిది ఏందండి మహిళలకు ఉచిత బస్సు సూపర్ 6 రైతు భరోసా సూపర్ 6 ఆర్థిక సాయం ఆడబిడ్డలకు సూపర్ 6 నిరుద్యోగ భృతి సూపర్ 6 ఎన్టీఆర్ పెన్షన్ సంబంధం లేదు ఇది ముఖ్యమంత్రి 5 అంశాలపై సిగ్నేచర్ చేశాడు అందులో సంబంధం ఉంది ఇక్కడ మరొకటి చూడండి 2024 జూన్ 13న ముఖ్యమంత్రి సిగ్నేచర్ పెట్టిన వాటిలో సంబంధం లేనిది ఏంటంటే సంబంధం లేదు ఓకే మెగా డీల్స్ పై సంతకం పెట్టాడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై రద్దు అన్నా క్యాంటీన్ల ప్రారంభం స్కిల్ డెవలప్మెంట్ తల్లికి వందనం ఎక్కడ ఇది సూపర్ 6 ప్రోగ్రామ్ ఇదండి ఇక్కడ రాంగు ఇలాంటి అంశాలే రేపు ఎగ్జామ్లో అడుగుతాడు ఎంత చదివింది ముఖ్యం కాదు 2.5 గంటలు ఎగ్జామ్లో కూర్చున్న ఏ టైప్లో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఒక విన్నర్గా నిలబడగలగాలి మరొకటి చూడండి 2 క్రింది వాళ్ళలో తప్పును గుర్తించండి ఏందండి 2010లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చింది రైటే నూతనంగా 3 చట్టాలు వచ్చినాయి రైటే ఓకే 2020లో ఎన్ఈపి చట్టం అమలు రైటే కామన్ సివిల్ కోడ్ విధానం ఓకే అమలు పరిచిన తొలి స్టేటు ఉత్తరాఖండ్ రైటే 2015లో నీతి ఆయోగ్ సంస్థ జనవరి 1న స్థాపించారు అన్నీ కూడా రైటే ఇందులో రాంగ్ కూడా ఏమీ లేదు ఓకే మరొకటి చూడండి ఈ క్రింది వాళ్ళలో 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యొక్క కార్యక్రమంతో సంబంధం లేదు ఏందండి 2014 ప్రధానమంత్రి జనధన్ యోజన బేటీ బచావో బేటీ పడావో 2015 ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన్ కార్యక్రమం ఇది 2019 ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన్ 2015 ప్రధానమంత్రి సంసద్ ఆదర్శ గ్రామ యోజన్ 2014 ఓకే ఏందండి ఇక్కడ ఏది 10 ఇయర్స్ పూర్తి చేసుకుంది ఇక్కడ ఏందండి బేటీ బచావో బేటీ పడావో 10 ఇయర్స్ ఓకే జీవన జ్యోతి 10 ఇయర్స్ ఈ రెండు సరైనవే ఓకే ఈ రెండు ఇక్కడ సంబంధం ఉంది మిగతాటికి ఇక్కడ సంబంధం లేదు మరొక ప్రశ్న చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సింబల్ పూర్ణఘట్టం పక్షి రామచిలుక పువ్వు మల్లెపువ్వు ఈ ఇయర్ అండి 2014 నవంబర్ 14th నాడు తీసుకోవడం జరిగింది ఓకే మరొకటి చూడండి సార్ ఈ క్రింది వన్లో తప్పును గుర్తించండి ఏందండి ఇక్కడ ఎస్సీ వర్గీకరణ అమలు కోసం రాజీవ్ కుమార్ అంటే సార్ ఇక్కడ రాజీవ్ ఇక్కడ కుమార్ మిశ్రా కమిషన్ రైటే అండి రాష్ట్ర రాజధాని నిర్మాణంపై శివరామకృష్ణ కమిటీ రైటే అండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ రైటే అండి మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి అరుణ రైట్ అండి ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ అన్ని రైటే ఎన్ని రీసెంట్లీ ఏపీ యొక్క లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అండి మరొకటి చూడండి 2020 సంవత్సరం మే 12 నాడు ముఖ్యమంత్రి ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ నిర్మాణానికి ఎక్కడ శంకుస్థాపన చేశాడు విశాఖన అమరావతి తిరుపతి ఓర్వకల్ల ఎక్కడండి తిరుపతిలో ఇక్కడ శ్రీ సిటీలో ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది ఓర్వకల్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్ ఉంది ఓకే అమరావతిలో అంటే క్వాంటమ్ అంటే తొలి కంప్యూటర్ క్వాంటమ్ విలేజ్ని ప్రారంభించారు ఓకే సార్ మరొకటి చూడండి ఆంధ్రప్రదేశ్ యొక్క జీడిపిలో స్థానం ఎంత ఓకే ఇది అక్షరాస్యతలో 33వ స్థానం తలసరి ఆదాయంలో 19వ స్థానం జీడిపిలో 16వ స్థానం సార్ ఇక్కడ ఓకే మానవ అభివృద్ధి సూచికలో 9వ స్థానం బి ఆన్సర్ ఇక్కడ రైట్ అండి ఆంధ్రప్రదేశ్ ఇక్కడ వ్యవసాయ రంగంలో నూతన టెక్నాలజీని ఈ దేశం నుండి స్వీకరించింది జపానా ఇజ్రాయెలా అమెరికనా సింగపూరా ఆన్సర్ ఏంటండి ఇక్కడ
ఇజ్రాయెల్ నుండి స్వీకరించిన యొక్క సంఘటన సార్. ఆంధ్రప్రదేశ్ సింబల్ను డిజైన్ చేసిన వారు ఎవరు? టంగుటూరి సూర్యకుమారి. ఈమె రాష్ట్ర గీతము మా తెలుగు తల్లికి మల్లెపూ దండను పాడింది ఈమె, రాసింది శంకరబాడి సుందరాచార్యులు. ఓకే, మైనస్వామి నాయుడికి ఉగాది పురస్కారం వచ్చింది. రామ్జీ సుతార్ ది స్టార్చాప్ యొక్క యూనిట్ డిజైనర్. ఆన్సర్ సూరిశెట్టి అంజనేయులండి ఆన్సర్ ఇక్కడ. మరొకటి చూడండి, ఈ కింది మనలో సరికానిది ఏది? రఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుండి కొనుగోలు, రైట్ అండి. MQ-9B డ్రోన్లు అమెరికా నుండి కొనుగోలు, రైట్ అండి. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన డ్రోన్ భార్గవ్, రైట్ అండి. దేశంలో తొలి AI హాస్పిటల్ బెంగళూరులో లేదు, చెన్నైలో ఉంది. తొలి AI డాక్టర్ సౌదీ అరేబియా. ఇండియాలో తొలి AI హాస్పిటల్ చెన్నైలో ఉన్నదండి, ఇక్కడ చెన్నై. ఓకే, ప్రపంచంలో తొలి AI డాక్టర్ ఎక్కడ? సౌదీ అరేబియా. ఇదండి ఇక్కడ రైటు. మరొకటి, ఈ క్రింది వల్ల తప్పును గుర్తించండి. ఏందండి? జీకే నుండి అడుగుతాడు. ఫ్రాన్స్ అధ్యక్ష భవనం పేరు ఇక్కడ నేషనల్ హెరాల్డ్ కాదు. ఓకే సార్, ఇక్కడ ఓకే అంటే ఇక్కడ సార్ శ్రీలంక అధ్యక్ష భవనం పేరు టెంపుల్ ట్రీస్, రైటే. రష్యా అధ్యక్ష భవనం పేరు క్లెమిన్ హౌస్, రైటే. దక్షిణ కొరియా అధ్యక్ష భవనం పేరు ఇక్కడ సార్ బ్లూ హౌస్. ఫ్రాన్స్ అధ్యక్ష యొక్క భవనం పేరు ఎలిసీ భవనం. ఇది ఉండాలి, తప్పే ఉంది ఇక్కడ, డి రాంగ్ ఉంది. స్టాక్ జీకే అన్నాడు. మరొకటి, ఈ కింది వల్ల నేషనల్ హెరాల్డ్ పత్రిక ఏ కుంభకోణం ఏ పార్టీకి సంబంధించింది? ఏది? కాంగ్రెస్ పార్టీ అండి, ఇది కాంగ్రెస్. క్రింది వల్ల తప్పును గుర్తించండి. ఏంటంటే ఇక్కడ 18 లోక్సభ ఎన్నికల్ని 7 విడతలు నిర్వహించారు. ఓకే, 6 జాతీయ పార్టీలు. ఓకే, బీజేపీ ఇక్కడ 40 కాదండి 45 ఏళ్ళు పూర్తయింది. ఇది రాంగ్ ఉందండి. మోడీ లోక్సభ నాయకుడు అండి. ఇప్పుడు ఇక్కడ ఈ క్రింది వల్ల తప్పును గుర్తించండి. ఏందండి? రైటర్ 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 పత్రిక ఇది బ్రిటన్ అండి. బిల్డ్ పత్రిక ఇది ఇక్కడ ఆస్ట్రేలియా దేశం అండి. వాషింగ్టన్ పోస్ట్ పత్రిక అమెరికా అండి. హెరాల్డ్ ఇది ఇండియా అండి, జపాన్ కాదు. ఇది రాంగ్ ఉంది. మరొకటి, క్రింది వానిలో తప్పును గుర్తించండి. అమెరికా పార్లమెంట్ పేరేం పేరు? నేషనల్ కాంగ్రెస్. జపాన్ పార్లమెంట్ పేరేం పేరు? డైట్. రష్యా పార్లమెంట్ పేరేం పేరు? డ్యూమా. డెన్మార్క్ పార్లమెంట్ పేరేం పేరు? పొకేటింగ్. ఓకే, మాల్దీవుల పార్లమెంట్ పేరు మజ్లిస్. అన్ని కూడా ఇక్కడ రైటే ఉన్నాయి, ఇక్కడ రైటే. మరొకటి చూడండి సార్, ఈ క్రింది వానిలో సరికానిది ఏది? ఏందండి? ఓకే, 72లో వన్యప్రాణి సంరక్షణ చట్టం అమల్లోకి వచ్చింది కాదు, ఇది రాంగు. ఓకే, వంతార సంరక్షణ కేంద్రం గుజరాత్, రైటే. సాగర్ జిల్లాలో అంబేద్కర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది, రైటే. వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో ఇండియా నుండి 43వది మొయిదాన్. వరల్డ్ న్యూస్ పీరియడ్ ఉండే ఎప్పుడు? మే 3 ఇక్కడ. ఓకే, ఏ ఈ 2 కూడా ఇక్కడ రాంగ్ ఉన్నాయి. ఓకే, ఎనీ పోటీ పరీక్షల్లో మీకు అడిగిన కూడా టోటల్ ఎనపండి. ఈ ఏరియా నుండి మనకు ఈ ఏరియా నుండి ప్రశ్నలు ఏంది? ఎగ్జామ్ పేపర్ ఉండదండి. మన కానిస్టేబుల్ ఇక్కడ ప్రభంజనం సృష్టించాం. ఇక్కడ రేపు ఏపీడిఎస్ టోటల్ వీటి మీద ఫోకస్ చేసుకోండి. రేపు రాబోతున్న తెలంగాణ గ్రూప్ 2 గ్రూప్ 1 కూడా టోటల్ మన యాప్ ద్వారా ఏమనప్పండి. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఇక్కడ మీకు టోటల్ కూడా మీకు PDF రూపంలో లభ్యమవుతుంది. థ్యాంక్ యూ.